హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బంద్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు బజరంగ్ దళ్ తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌలిగూడ రామ మందిరంలో యజ్ఞం, 11 గంటలకు కోటికోడల్లో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ వెల్లడించారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ కోటి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్, ట్యాంక్ బండ్, బాటా, ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గిరిధర్ స్వామి నా పేరు కొండా శ్రీకాంత్, బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్. వారు ప్రాంత సహ కార్యదర్శి. అటుపక్క కూర్చున్న వారు అఖిల్ గారు, వీరు భాగ్యనగర్. కూర్చున్న వారు రాహుల్, వీరు భాగ్యనగర్ సహ సంయోజక కో కన్వీనర్. ఉదయం వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌలిగూడ రామ మందిర్లో యజ్ఞం ఉంటుంది. అలాగే కోటి చౌరస్తాలో ఉదయం 11 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమము ప్రారంభమవుతుంది. పూజనీయ శ్రీ శ్రీ గిరిధర్ స్వామి గారు దీంట్లో ముఖ్య వక్తగా పాల్గొంటున్నారు. అలాగే మా యొక్క క్షేత్ర సంఘటన మంత్రి సత్యంజీ వారు కూడా ఉంటారు. అనంతరము ఈ యొక్క బైక్ ర్యాలీ మన కోటి నుంచి ప్రారంభమై తాడ్బంద్ వీరాంజనేయ స్వామి టెంపుల్ వరకు సాగుతూ ఉంటుంది. ఈ యొక్క ర్యాలీకి హిందూ యువతకు పిలుపునిస్తున్నాము. రండి తల్లి రండి, ఈ యొక్క ర్యాలీని మనం అందరం కలిసి సక్సెస్ చేద్దాము. జై శ్రీరామ్. రామ మందిర్ నుంచి కోటి చౌరస్తా, సుల్తాన్ బజార్, నారాయణగూడ, కాచిగూడ, అశోక్ నగర్, బన్స్లాల్పేట్, బైబిలోస్, బాటా, మాంకాళి టెంపుల్, ప్యారడైస్ నుంచి తాడ్బంద్ వీరాంజనేయ స్వామి టెంపుల్.